హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలోని చెరువు కట్ట కోతకు గురై ప్రమాదకరమైన స్థితిలో ఉన్న విషయం తెలుసుకుని మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆత్మకూరు చెరువును అధికారులు రైతులతో కలిసి సందర్శించారు. సుమారు 2 కిలోమీటర్ల పైగా ఉన్న చెరువు కట్ట వెంబడి స్వయంగా నడిచి కోతకు గురైనటువంటి కట్టను దెబ్బతిన్న తూములను మత్తడిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. ఆత్మకూరు చెరువు మండలంలోని అతిపెద్ద చెరువు అని, ఈ చెరువు కింద సుమారు 1000 ఎకరాల పంటలు రైతులు సాగు చేస్తారని, ఆత్మకూరు కామారం చౌలపల్లి గ్రామాలతో పాటు అనేక గ్రామాల రైతులు పంటలకు ఉపయోగపడుతుందని, మత్స్య కార్మికులకు ఈ చెరువు జీవనాధారంగా ఉందని అన్నారు. ఇది కాదు సార్, కొంచెం ముందుకు వెనక సెకండ్ తూమ్లో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ప్లస్ బండి మొత్తం ఎరోడ్ అయిపోయింది. చాలా కొన్ని ఏళ్ళ తర్వాత మొన్న వేయించారు. ఏదో మా చిన్నతనంలో మా తాత కాలంలో వేయిందట. అప్పుడు మొన్న పెద్ద మత్తడి, ఈ మత్తడి పడితే 2 పంటలు అట్లా కొన్ని ఏళ్ళ కిందట ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా బండలన్నీ లోపలికి పోయింది. ఇప్పుడు ఈ విధంగా అయితేనే ఉంటుంది సార్. అది కూడా పెట్టామండి. దాని వదనకు వారం వదనకు ఈ పిల్లలు వేసుకున్నాయి. వేసి అటు పడ్డాయి. బ్యాగ్ మొత్తం ఇప్పుడు అక్కడ ఉగ్గనపల్లి శ్రీరాంపురం ఎరోడ్ అయిపోయింది. అది మెయిన్ ప్రాబ్లం. ఐరన్ బ్యాంక్ పెట్టారు. అప్సెట్ అయ్యేసరికి రివర్స్ కొట్టింది. అది మెయిన్ ప్రాబ్లం సార్.